అంట మనకి మనందరికీ తెలుసు కదా, కృతయుగంలోనేమో మొట్టమొదటిగా ధర్మం 4 పాదాలుగా నడిచేది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేవారికి 3 పాదాలు ధర్మం నడిచింది, 3 పాదాలు. సో ద్వాపరయుగం వచ్చేవారికి 2 పాదాలు అయిపోయినాయి, కలియుగంలో 1 పాదం. సో మానవ శైలి, జీవన శైలి మారిపోతుంది. సో కాబట్టి వాళ్ళని ఏదో పద్ధతిలో మళ్ళీ సరైన మార్గంలో నడిపించడానికి కొంతమంది మన ప్రతి మానవుడి యొక్క బాధ్యత ఉంది. ఆలోచన మరి స్ఫూర్తుల్లో కూడా ఉన్నాయి కదా, మనం ఎక్కడ చూస్తాం, బోర్డు చూస్తాం. మంచి ఆలోచన ఉండాలి. మనం పుట్టింది కేవలం స్వార్థంగా మన జీవనం కొనసాగించుకోవటం కాకుండా మనం మన కుటుంబంతో పాటు సమాజం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గారు అటు ఒక పక్కన నేను ఎక్స్పెక్ట్ చేయలేని సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉన్నాయి. సో అది ఇందాక చెప్తుంది తెలిసింది, చాలా సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. అది ఒక పక్కన యువకులకు ఉపాధి కల్పిస్తూనే సో సేవా రంగంలోకి వచ్చి అమోఘమైన సేవ. ఇంకా ప్రిన్సెస్ చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇవి చూస్తుంటే ఎక్కువ రోజులు ఉండాలనిపిస్తుంది మనం ప్రపంచాన్ని మర్చిపోయి. సో చక్కటి వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మంచి మనసుతోటి ఎవరు ఏది స్టార్ట్ చేసినా భగవంతుల ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుంది. సో మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. మాకు టీవైటీ మిత్రులందరూ, మా సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. సో మా ఆలోచన కూడా కేవలం స్వార్థంగా మనం బాగున్నాం కాబట్టి సిటీలో కొంచెం మనకి ఆర్థికంగా కూడా అన్ని రకాలు కూడా అందరితోటి మనం సంతృప్తి చెందకూడదు. మనకి విలేజెస్లో, డిస్ట్రిక్ట్స్లో చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు. యోగా టీచర్స్, వాళ్ళకి ఉపాధి లేదు, సరైనటువంటి ఇవాళ రేపు మనకు తెలుసు వ్యవసాయం చేసినా కానీ సరైన ఆదాయం ఉండలేదు. సో కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా మనం తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశం చొప్పున పెద్దలు మేము కూర్చొని అది ఏం చేద్దామని ఆలోచించే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలి. మొట్టమొదటిగా పెరిగి వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ముందు డబ్బులు లేనిది ఎవరైనా ఇబ్బంది పడతారు కాబట్టి. సో అక్కడ లోపం జరగకుండా మనం ఏం చేయగలుగుతామని ఆలోచించేసి వాళ్ళకి మేము అసలు స్థాపించిందే దాని సంస్థ 3 ప్రధానమైన ఉద్దేశాలతో అప్పుడు స్థాపించినప్పుడు శ్రీనివాస్, సురేష్ అందరూ ఉన్నారు. సో యూనిటీ, వెల్ఫేర్, ప్రోగ్రెస్ అనే 3 నినాదాలతో స్టార్ట్ చేసేవాళ్ళు. సో దాంట్లోనే అర్థం ఉంది. ఇవన్నీ కూడా మనకి సోషల్ సర్వీస్ ఉంది, వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళకి బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్థిరంగా నిలబడటం, మనం కలిసి చేసి ఏదైనా సాధించగలిగే సమాజాన్ని మార్చడానికి మనం మారాలి, మనలో మార్పు రావాలి, సమాజాన్ని మార్చడానికి కూడా మనం అంతా కృషి చేయాలనే ఉద్దేశం చొప్పున మేము గత దాదాపుగా 2017 సంవత్సరం నుంచి కృషి చేస్తున్నాం. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి స్థాపించి సో దాంతో భాగంగా యూనివర్సిటీలో కోర్సు పెట్టేయడం, 2 యూనివర్సిటీలో పెట్టించాం. ఫలితంగా అది సక్సెస్ అయింది. తర్వాత స్కూల్స్లో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసి యోగా టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ డ్రిల్ టీచర్స్ గాను తర్వాత ఫ్యాకల్టీని ఉపయోగించుకొని చేస్తున్నారు కొత్త ఉద్యోగాలు. అంటే ఏదో ఒకటి కనీసం పిల్లల్లో మార్పు రావడానికి యోగాని అయితే ఇంట్రడ్యూస్ చేస్తే సంతోషం. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. 2500 స్కూల్స్ ఉన్నాయి దాదాపుగా. వాటిలో కూడా ప్రతి స్కూల్లో తప్పనిసరిగా యోగా ఉండాలనే ఆస్పెక్ట్లో అది తీవ్రంగా ఈ నెల నుంచి చాలా కాలం నుంచి అనుకుంటాం, కానీ ఇంప్లిమెంటేషన్ రోజు ఈ నెలలో బాగా సామాన్య ప్రణాళిక వచ్చింది. సో అలానే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ఉన్నాయి, 1023. దాంట్లో కూడా ఇంతకుముందే ఒప్పుకున్న దాన్ని మేము కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఆ ఫైల్స్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్నాం. ఇది మాకు దాదాపుగా అతి త్వరలోనే ఈ 2025 పూర్తి అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. టీచర్స్ మాకు ఒక యోగా అకాడమీ ఏర్పాటు కావాలని మా కోరిక. సంవత్సరం నుంచి మేము దాదాపుగా సెంట్రల్ మినిస్టర్స్ ద్వారా మేము రిప్రజెంట్ చేసాం కేంద్రానికి. సో అది మనకి సాధించుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. ఈ సంవత్సరమే జూన్ 15వ తారీఖు యోగా డే సెలబ్రేషన్స్ ముందు గ్రాండ్గా 15,000 మందితో, 25,000 మందితో, 35,000 మందితో చేసాం. మనం 3 రోజుల్లో కూడా 10,000 మందితో చేసాం. ఈసారి 1,00,000 మంది అనుకున్నాం ముందు, కానీ దాన్ని 4 లక్షలకు మార్చాం. ఎందుకంటే శ్రీనివాస్ గారు యోగా సంస్థలు ఒకటే కాకుండా సామాజిక సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, తర్వాత సొసైటీలో ఉన్నటువంటి వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా కలుపుకోపోతున్నాం. లాయర్ కమ్యూనిటీ అయితే, బిజినెస్ కమ్యూనిటీ అయితే, ఈ
దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకొని ఇది పెద్ద ఎత్తున 4 లక్షల మందితోటి జూన్ 15వ తారీఖు పేరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని చెప్పేసి మా కోరిక. సో ఆయన నోటితోటే యోగా అకాడమీ ఒకటి, దానికి కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కింద ఇచ్చే ప్రొవిజన్ ఉంది. అది గుర్తు చేసి దాని ప్రకారం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోపుగా ఆ టైంలోపు ఆయన నోటితో ఆ రోజు అనౌన్స్ చేస్తాడని. సో దానికి ఆ కార్యక్రమానికి దాదాపు భారతదేశంలో ఉన్న ప్రముఖ యోగా అండ్ ఆధ్యాత్మిక సంస్థల ముఖ్యులు ఎవరైతే ఉన్నారు, రామ్దేవ్ గారు అయితే, రవిశంకర్ అయితే, తర్వాత ఆయన జగ్గి వాసుదేవ్, తర్వాత బ్రహ్మకుమారి రామచంద్ర మిషన్, అలానే ఇంకా ఆనందాశ్రమం అన్నారు. సో వాళ్ళు నేను చాలా కాన్ఫరెన్స్కి వెళ్ళాను, అక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి. అది ఆనందాశ్రమం చాలాసార్లు వెళ్ళాను. కృష్ణమాచార్య గారి ఇన్స్టిట్యూట్ మెడ్రాస్, ఈ ముగ్గురు కూడా ఇన్వైట్ చేస్తాం. వికే సాయి గారు, తర్వాత గాయత్రి పరివారం హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత యోగా డే ఇంటర్నేషనల్ కమిటీ 19 మంది సభ్యులు, 21 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో గవర్నమెంట్ 2 ఉన్నాయి, ఆయుష్ అండ్ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్. అది కాకుండా ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా ఈ నేను నిన్న చెప్పినటువంటి సంస్థలు 19 సంస్థలు ఉన్నాయి. దీనికి ఈ ఇంటర్నేషనల్ యోగా